హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీ అండ్ సింపుల్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ. ఇది చాలా తక్కువ టైంలో తొందరగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ తొందరగా కూడా అయిపోతుంది. మనకు తొందరగా ఆకలి వేసినప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా తొందరగా చేసుకునే రెసిపీలో ఇది కూడా ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి వేరే కర్రీ చట్నీస్ అవి ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్రై లాగా చేసుకొని తినేసేయచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఈ మురుమురాలను తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 కప్స్ వరకు మురుమురాలు తీసుకున్నాను. ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ మునిగేంత వరకు వేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా, చేతితో అంతా ఇలా నొక్కి పెట్టుకోవాలి. అలా నొక్కడం వల్ల పేలాలన్నీ వాటర్లో మునిగి ఈవెన్గా అన్నీ నానిపోతాయి. లేదంటే ఒకటి మెత్తగా ఒకటి గట్టిగా అలా తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఇలా అంతా నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పిండేసుకోవాలి. ఆ వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. మనకు అక్కడ డస్ట్ కూడా ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు వాటర్లో వేస్తాం కాబట్టి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు, అట్లనే ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను పల్లీలు వేసుకొని ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇట్లా మిడిల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకు ఆ స్పైసెస్ అనేది బాగా పట్టుకొని బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా నేనైతే డైరెక్ట్గా వేసాను, పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అట్లనే ఒక ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటా చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అట్లనే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ టమాటా మగ్గాలనుకుంటే మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు, లేదంటే మూత తీసైనా కొద్దిసేపు ఆ టమాటా అంతా స్మాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా మురుమురాలు, అవి వేసుకొని మంచిగా వాటికి అంతా మసాలా అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంట అనేది మీడియం సైజులోనే పెట్టుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనకు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి తీసుకొని చేతిలోకి తీసుకొని ఇలా బాగా క్రష్ చేసి వేసుకోవాలి. మనకు అది కసూరి మేతి అట్లా క్రష్ చేసి వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఆప్షనలే, మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొందరికి ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి వేసుకోకపోయినా పర్లేదు, కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మన ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు సడన్గా ఏదైనా తినాలనిపించినా టిఫిన్ చేసుకోవడానికి రెడీగా ఏమైనా లేకున్నా కూడా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది. ఒట్టి మురుమురాలు ఉంటే ఇంట్లో సరిపోతుంది, చేసేసుకొని ఈజీగా తినేసేయచ్చు. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మురుమురాలతో చేసిన రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.